బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే జర్నలిస్టుకు బహిరంగ క్షమాపణ చెప్పానని, నష్టపరిహారం ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే జర్నలిస్టుకు బహిరంగ క్షమాపణ చెప్పానని, నష్టపరిహారం ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.